సిఐడి మాజీ చీఫ్ డీజీ ర్యాంక్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ గారిని అంటే ఇప్పటికే సస్పెండ్ చేసి ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ సస్పెన్షన్ని పొడిగించుకుంటూ ఎప్పటి వరకు ఆయన పదవీ విరమణ వరకు పొడిగించుకుంటూ అయితే నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ఆయన సస్పెన్షన్ని పొడిగించారు. వాస్తవానికి ఈ సంవత్సరమే జూన్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయబోతూ ఉన్నారు. సో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు ఆయన కస్టోడియల్ టార్చర్ అనే కేసు పివి సునీల్ కుమార్ గారి మీద నడుస్తూ ఉంది. అందులోనే సస్పెండ్ అయ్యారు. సో ఆయన డైరెక్ట్గా సిఐడి డీజీ ర్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ కేసు ఆయన విధి నిర్వహణతో డైరెక్ట్గా సంబంధం ఉన్న కేసు కాబట్టి ఆయనను సస్పెండ్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేస్తారు అని చెప్పి ఇంతకుముందు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి సస్పెన్షన్ కంటిన్యూ చేసాం. జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేస్తారు కాబట్టి ఆయన పదవీ విరమణ వరకు అయినా లేదా ఈ కేసు ముగిసిపోయి అంతకంటే కేసు ముగిసేంతవరకు అయినా ఏది ముందు వస్తే అప్పటి వరకు సస్పెన్షన్ అన్నారు. సో ఇది ఎటు ముందుకు రాదు. ఆయన పదవీ విరమణ వరకు సస్పెన్షన్ తప్పదు. 1993 ఐపీఎస్ బ్యాచ్ చాలా కీలక పోస్టింగ్లే, చాలా కీలక విధులు ఆయన నిర్వర్తించారు తన పీరియడ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కూడా సిఐడి చీఫ్గా చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా సిఐడి అరెస్ట్ చేసింది. రకరకాల కారణాలు రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ని ఒకటి, గత ప్రభుత్వ హయాంలో చెప్పకుండా విదేశాలకు వెళ్ళారని చెప్పి ఇంకో కేసు ఉంది, ఇంకేదో అగ్రిగోల్డ్ డబ్బులు ఏదో తారుమారు చేశారని చెప్పి ఆ కేసు కూడా రన్నింగ్లో ఉందంటున్నారు. మొత్తం మీద అయితే ఆయన సస్పెన్షన్ వరకు, ఆయన పదవీ విరమణ వరకు సస్పెన్షన్. సో ఆ తర్వాత ఏమైనా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆలోచన చేస్తూ ఉన్నట్లు ఆయన మాటలు వ్యాఖ్యలు బట్టి తెలుస్తూ ఉంది. వాస్తవానికి రఘురామకృష్ణంరాజు గారు పివి సునీల్ కుమార్ గారి మీద అందరికీ తెలుసు పట్టరాని కోపంతో ఉన్నారు. సో రఘురామకృష్ణంరాజు గారిని కూడా సాటిస్ఫై చేయడం కోసం పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేసుకుంటూ వచ్చారని ఫస్ట్ జరిగిన చర్చే. రఘురామకృష్ణరాజు గారికి మంత్రి పదవి ఇవ్వకున్నా, ఇంకేమైనా కీలక బాధ్యతలు ఇవ్వకున్నా, టీటీడీ చైర్మన్ ఇవ్వకున్నా, మరొకటి ఇవ్వకున్నా ఆయన అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నా, అదిగో ఈ విధంగా తనకు నచ్చని అధికారులను సస్పెండ్ చేసి ఇటువంటి తృప్తి అయితే రాజుగారికి మిగిలిస్తుందిలే సర్కార్. తనను విమర్శించిన వాళ్ళ ఇల్లు ఆఫీసులు కూల్చి వేసుకుంటూ అటువంటి తృప్తి, తనకు నచ్చని అధికారులను సస్పెండ్ చేసుకుంటూ ఇటువంటి తృప్తి మిగులుతూ ఉంది. కానీ అంతకుమించి ఏమైనా కనుక బాధ్యతలు, కీలకమైన పదవులు రాజుగారికి అయితే ఏమీ కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ తృప్తి అయితే మిగిలింది. సో నా మీద నా కేసు ఎటు కాకుండా పోతుంది అని రాజుగారు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే వార్తలు వెలువడుతూ ఉండేటివి. ఇప్పుడు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం, సస్పెన్షన్ కంటిన్యూ చేయడం, ఇటువంటి ఆనందమైన రాజుగారికి మిగిలించకపోతే ఆయన మళ్ళీ రచ్చమండి అని చెప్పి చెట్ల కింద కూర్చొని లేకపోతే మీడియా సమావేశాలు మొదలెట్టారనుకోండి, ఈ కూటమికి మళ్ళీ అదొక తలనొప్పి. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఏదో తాత్కాలిక ఆనందం అని ఇచ్చుకుంటూ వెళ్తుంటే వాళ్ళు సాటిస్ఫైగా ఉంటారు కదా. ఏదో ఒకటి నెట్టుకు రావాలి కదా మరి ప్రభుత్వం కూడా.